ఇక చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి, వైశ్య వికాస వేదిక చైర్మన్, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. వాసవి భవన్ ట్రస్ట్ చైర్మన్ పాలడు గురాములు, V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కాచం సాయి, రమేష్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైశ్య సంస్థల ద్వారా ఈరోజు జెండా వందనము కార్యక్రమాలు చేస్తున్నాము. అందుకు మన కార్పొరేటర్ గారు రంగా నరసింహ గుప్తా గారు చేశారు. ఇది ఫస్ట్ టైము. ఎప్పటికీ రావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేను పిలవాలనేది లేదు. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పిండు 26 జనవరి 15 ఆగస్ట్ మన సంస్థ అని చెప్పి రావాలి. ఏమంటారు సార్? యాదించుకోండి. ఇంకోటి నాకు సహకారం చేసిన సభ్యులందరికీ నమస్కారం. మరి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, జరిగినటువంటి స్వతంత్ర సంగ్రామంలో జరిగినటువంటి మార్పులు కావచ్చు, ఎంతోమంది త్యాగదల్ల పుణ్యఫలంతో ఈరోజు ఒక మంచి స్వేచ్ఛావాయువులో మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అద్భుతంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నటువంటి సందర్భం. మరి ఆ స్వతంత్ర ఫలాలు కూడా ఇంకా మారుమూల ప్రజలకు ఇంకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మా సంఘం సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహ మాట్లాడుతున్నారు.